వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ గుసగుస. ఏపీ ఎన్నికల కోసం టీడీపీ జనసేనల మధ్య పొత్తు ఖరారైంది. సీట్ల సర్దుబాటుపై చర్చలు తుది దశకు చేరుకుంటున్నాయి. బీజేపీ ఆ రెండు పార్టీలతో కలిసొస్తుందా లేదా అన్న దానిపై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయంపై టీడీపీ ముఖ్యులు పెద్దగా ఆసక్తి చూపడం లేదంటున్నారు. సీట్ల కోసం బీజేపీ నేతలు కొందరు చేస్తున్న డిమాండ్లు ఈ పరిస్థితికి ముఖ్య కారణంగా కనిపిస్తోంది. అదిగాక రాష్ట్రంలో 1% ఓటు బ్యాంకు కూడా బీజేపీకి లేకపోవడం, విభజన హామీల అమలులో కేంద్రం అవలంబిస్తున్న వైఖరితో కాషాయ పార్టీతో కలిసి నడిచినా పెద్దగా ప్రయోజనం ఉండదని, ఆ పార్టీతో పొత్తు కుదిరితే ఒకంత నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పడే ప్రమాదం ఉందని టీడీపీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే అభిప్రాయం జనసైనికుల్లో కూడా వ్యక్తమవుతోందంటున్నారు. పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనతో సీట్ల సర్దుబాటు దాదాపు కొలికి వచ్చింది. దానిపై సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన చేయడానికి కూడా రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని, టీడీపీతో పొత్తు విషయం అధిష్టానం చూసుకుంటుందంటూ కలిసి పోటీ చేసే విషయంపై ఒకంత సానుకూలంగా మాట్లాడటం గమనార్హం. తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కూడా దాదాపు పూర్తవుతున్న టైంలో పురంధేశ్వరి చేసిన ప్రకటనను తెలుగుదేశం పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు. అదికాక ఒకవైపు పురంధేశ్వరి పొత్తుపై ఒకంత సానుకూలంగా మాట్లాడుతుంటే, కొందరు నేతలు మాత్రం పొత్తు ప్రతిపాదన తెలుగుదేశం నుంచే రావాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుండటం టీడీపీని చికాకుపరుస్తుందట. అంతేకాకుండా బీజేపీ నాయకులు కొందరు పొత్తులో భాగంగా అత్యధిక స్థానాలను డిమాండ్ చేస్తూ ప్రకటనలు గుప్పిస్తుండటంతో బీజేపీ విషయాన్ని టీడీపీ లైట్ తీసుకుంటుందంటున్నారు. ఏపీలో బీజేపీకి ఉన్న బలంతో ఓటు స్టేక్ ఎంతో 2019 ఎన్నికల్లోనే తేలిపోయింది. 1% ఓట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ఆ ఎన్నికల్లో నోటాకు 1.5% ఓట్లు పోలవగా బీజేపీ ఓట్ల షేరింగ్ కేవలం 0.96% మాత్రమే. కాంగ్రెస్ 1.29% ఓట్లతో కాస్త పర్వాలేదనిపించింది. అది బీజేపీ నేతలకు తెలియని విషయమేమీ కాదు. ఒంటరిగా పోటీ చేస్తే కాషాయ పార్టీకి డిపాజిట్లు గల్లంతవడం మినహా ఒరిగేదేమీ లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని కలుపుకుంటే మైనారిటీ ఓట్లు దూరమయ్యే అవకాశాలున్నాయని తెలుగుదేశం భావిస్తుంది. కేవలం కేంద్రం అధికారంలో ఉందని, మరోసారి కేంద్రంలో అధికారం చేపట్టే అవకాశాలున్నాయన్న ఏకైక కారణంతో ఆ పార్టీతో చెట్టాపట్టాలు వేసుకుని ముందుకు సాగడం రాష్ట్రంలో తెలుగుదేశంకు కానీ జనసేనకు కానీ ఏమీ మేలు చేయదని తెలుగు తమ్ముళ్లు జన సైనికులు ఓపెన్గానే అంటున్నారు. అదికాక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ని కోలుకోలేని దెబ్బ కొట్టారు ఏపీ ఓటర్లు. అప్పుడు కాంగ్రెస్ పై ఆగ్రహమే ఇప్పుడు బీజేపీపై కూడా రాష్ట్ర ప్రజల్లో ఉందంటున్నారు. ప్రత్యేక హోదా అటకెక్కించేయడం, రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల చేయకపోవడం, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుని పక్కన పెట్టేయడం, ఇలా విభజన హామీల అమల్లో కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్ర వాసుల్లో ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. అమరావతి రాజధాని శంకుస్థాపనకు హాజరైన ప్రధాని మోడీ ఇప్పుడు రాష్ట్ర రాజధానిపై అంత గందరగోళం నెలకొన్నా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై కూడా ఏపీ జనం అసహనంతో ఉన్నారంటున్నారు. ఆ క్రమంలో ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీతో కలిసి నడిస్తే నష్టమే తప్ప ఇసుమంత లాభం కూడా ఉండదని టీడీపీ శ్రేణులు జన సైనికులు అంటున్నారు. అన్నిటికీ మించి మోదీ సర్కార్, జగన్ ప్రభుత్వం పరోక్ష మిత్రుల్లా వ్యవహరిస్తూ వచ్చాయన్న భావన చాలా మందిలో ఉందని, ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం అంటే సానుకూలంగా ఉన్న వాతావరణాన్ని చేజేతులా పాడు చేసుకోవడమే అవుతుందన్నారు. ఇంతకు ముందు బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు సానుకూలంగానే ఉన్నారు. బీజేపీతో తమకు విభేదాలు లేవని, విభజన తర్వాత ఏపీలో తాము అధికారంలో ఉన్న సమయంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేయడానికి విభజన చట్టంలోని హామీల అమల్లో జరిగిన తీవ్ర జాప్యమే కారణమని వెల్లడించారు.
అయితే ఇప్పుడు బీజేపీతో పొత్తు విషయాన్ని ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు టీడీపీ వర్గాలు. ప్రస్తుతం టీడీపీ జనసేన కూటమి సమన్వయంతో ఇరు పార్టీల ఓట్ల బదలాయింపు జరిగేలా చూసుకోవడంపైనే దృష్టి పెట్టాయి. మరోవైపు జనసేనాని బీజేపీతో బంధాన్ని తెగతెంపులు చేసుకోకుండా పొత్తుపై ఆ పార్టీ నిర్ణయం వచ్చే వరకు వెయిట్ చేయకుండా టీడీపీతో కలిసి నడవడానికి సిద్ధమైపోయారు. ఇదంతా చూస్తూ బీజేపీ అవసరం లేకుండానే ఎన్నికలకు వెళ్లడానికి తెలుగుదేశం జనసేన దాదాపుగా నిర్ణయానికి వచ్చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదలా ఉంటే ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే జరిగేదేమిటో బీజేపీ నేతలకు తెలియని విషయం కాదు. అలాగని ఆ హిందుత్వ పార్టీ క్రిస్టియన్ మార్క్ ఉన్న వైసీపీతో కలిసి పోటీ చేసే పరిస్థితి లేదు. దాంతో ఏపీలో కనీసం ఉనికి చాటుకోవాలంటే కమలనాథులకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం టీడీపీ జనసేనల కూటమిలో చేరడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఇరువురి మధ్య పొత్తు విషయంలో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. పైకి బీజేపీ ఇన్ని స్థానాలు అన్ని స్థానాలు కావాలంటూ ప్రకటనలు చేస్తున్నా లోపాయికారిగా మాత్రం గతంలో అంటే 2014 ఎన్నికలలో పొత్తులో భాగంగా తెలుగుదేశం బీజేపీకి కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాలు ఇస్తే చాలని చెబుతున్నట్లు సమాచారం. అయితే లోక్సభ స్థానాల విషయంలో మాత్రం ఒకంత గట్టిగా పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఈసారి జనసేన కూడా పోటీలో ఉండటంతో ఒకవేళ బీజేపీ కలిసి వచ్చినా గతంలో ఇచ్చినన్ని సీట్లు ఇచ్చే అవకాశం లేదంటున్నాయి టీడీపీ వర్గాలు. అందుకే బీజేపీతో సీట్ల విషయంలో బేరసారాలు ఆడటం కంటే ఆ పార్టీని పొత్తుకు దూరంగా ఉంచడమే మేలని టీడీపీ అధిష్టానం భావిస్తుందంటున్నారు. బీజేపీని దూరం పెట్టాలని టీడీపీ పెద్దలు భావిస్తుండడం వెనక ఇంకో పొలిటికల్ ఈక్వేషన్ కూడా కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరి ఏపీ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించనున్నారు. షర్మిల ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీని ఏపీలో గెలిపించే పరిస్థితి అయితే లేదు, కానీ పెద్ద సంఖ్యలో వైసీపీ ఓట్లను చీలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అది తమకు మరింత ప్లస్ అవుతుందని టీడీపీతో పాటు జనసేన శ్రేణులు కూడా భావిస్తున్నాయి. అందుకే ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లు వారి కోసం త్యాగం చేయాల్సిన అవసరం పెద్దగా లేదని పార్టీ అధినేతలకు సూచిస్తున్నాయట. మరి చూడాలి ఈ పొత్తుల రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రాజకీయ ప్రయాణం ఎటు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్న మొన్నటి వరకు వైసీపీలోనే తిరిగి టికెట్ దక్కుతుందన్న నమ్మకంతో ఉన్న మల్లాది విష్ణుకి షాక్ ఇచ్చారు జగన్. మార్పులు చేర్పుల కసరత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లిని సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. దాంతో మల్లాది విష్ణు అలక్కపాన్పెక్కారు. జగన్ ఎంతమందిని రాయబారానికి పంపించి బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందట. ఆ క్రమంలో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు అనుచరులు అంటున్నారు. వై నాట్ 175 అంటున్న వైసీపీ అధినేత జగన్ ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి అభ్యర్థుల మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. పనితీరు బాలేదు, అవినీతి ఆరోపణలు, నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇన్ఛార్జ్లను మార్చేస్తున్నారు ముఖ్యమంత్రి. అలా ఇప్పటికే 2 దశల్లో 35 అసెంబ్లీ సీట్లలో మార్పులు చేర్పులు చేశారు. 2వ దశలో మార్పులు చేసే సమయంలో పశ్చిమ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ని సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన కొన్ని నిమిషాల్లోనే సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరులు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. కార్యకర్తలను సముదాయించి పార్టీ అధిష్టానంతో మాట్లాడుదామని విష్ణు కార్యకర్తలను వెనక్కి పంపించేశారు. అయితే అధిష్టానం నిర్ణయం మార్చుకోకపోవడంతో మల్లాది విష్ణు కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారంటున్నారు.
సెంట్రల్ లిస్ట్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు వైసీపీ అధిష్టానం పంపించిన రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ వంటి నేతలు మల్లాది విష్ణుని బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మాత్రం ఆగ్రహం వీడటం లేదంట. తనకు తప్పనిసరిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీట్ కేటాయించాలని ఖరాఖండిగా తేల్చి చెప్తున్నారంట. వైసీపీ అధిష్టానం మాత్రం ఈసారి సీట్ ఇవ్వలేమని, ఫ్యూచర్లో తగిన న్యాయం చేస్తామని, పార్టీ ఆయన సేవలను గుర్తిస్తుందని చెబుతోందంట. దాంతో మల్లాది విష్ణు తన రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీని వీడి వేరే పార్టీలో జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయ్యారట. మల్లాది విష్ణు ముందు ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. అయితే టీడీపీకి బెజవాడ సెంట్రల్లో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ వంటి బలమైన అభ్యర్థి ఉండటం, ఆయన రాజకీయంగా ప్రధాన అభ్యర్థి కావడంతో విష్ణు అటువైపు చూసే ప్రసక్తే లేదు. అలాగే టీడీపీకి మిత్రపక్షం కావడంతో జనసేన తలుపులు కూడా తెరుచుకోంటున్నారు. బీజేపీలో చేరినా పెద్ద ప్రయోజనం ఉండదని, ఆయన తన సొంత గూడు కాంగ్రెస్ లోకి తిరిగి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుచర వర్గం అంటోంది. ఏపీలో అచేతనంగా మారిన కాంగ్రెస్ పార్టీలోకి ఇటీవల దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల జాయిన్ అవడంతో ఆ పార్టీలో కొంత కదలిక కనిపిస్తోంది. షర్మిల ఎఫెక్ట్ తో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇప్పటికే కాంగ్రెస్ కు జేకొట్టేశారు. జగన్ పై విమర్శలు చేసిన ఆర్కే తన పయనం షర్మిల వెంటేనని స్పష్టం చేశారు. అలాగే ఇంకొందరు ముఖ్య నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం ఉంది. దాంతో మల్లాది విష్ణు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉందన్న టాక్ నడుస్తోంది. తాజాగా సీఎం జగన్ సమక్షంలో జరిగిన సమావేశం నుంచి సైతం మల్లాది విష్ణు అసహనం వ్యక్తం చేస్తూ బయటకు వచ్చేయడంతో ఇక ఆయన వైసీపీలో ఇమడలేరన్న స్పష్టత వచ్చేసింది. ఆ క్రమంలో విష్ణు అతి త్వరలోనే పార్టీ మారే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు ఆయన వర్గీయులు. మరి మల్లాది విష్ణు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని విజయవాడ సెంట్రల్ నుంచి తిరిగి పోటీ చేస్తారో లేదో చూడాలి. ఇది వాళ్ళ పొలిటికల్ గుసగుసా. కీప్ వాచింగ్ BRK న్యూస్.